ఇంకా వారం ఉంది యాక్చువల్‌గా రిలీజ్ కావడానికి. బట్ ముందుగానే బుకింగ్స్ ఓపెన్ చేశారు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇది ప్రీమియర్ షోకి మార్నింగ్ 1 అంటే ఎర్లీ మార్నింగ్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది అర్ధరాత్రి తర్వాత. సో 5 షోలకి అనుమతి కూడా ఇచ్చారు. ఒక షోకి ₹1000 టికెట్ పెట్టుకోవచ్చు అని చెప్పారు. మనకి ఇప్పటివరకు హైయెస్ట్ పుష్ప 2కి 800. దాని తర్వాత ఇది హైయెస్ట్ అని చెప్పుకోవచ్చు. చంద్రబాబు నిన్న చెప్పాను, ఆయనకి పవన్ కళ్యాణ్ అవసరం ఉంది కాబట్టి. మామూలుగానే వేరే వాళ్ళు అడిగినా కూడా చంద్రబాబు లిబరల్గా ఉంటాడు. సినిమా ఇండస్ట్రీ పట్ల ఆయన పర్సనల్ కక్ష పెట్టుకొని సినిమా ఇండస్ట్రీలో వేధించడం అనేది జనరల్గా ఉండదు. ఆయన ఎవరు వచ్చి అడిగినా జనరల్గా లిబరల్గానే ఉంటాడు కాబట్టి ఇచ్చేస్తూ ఉంటారు. అలాగే పైగా పవన్ కళ్యాణ్తో అవసరం కూడా ఉంది కాబట్టి ఆయన సినిమాకి అడిగినప్పుడు లిబరల్గానే ఇచ్చినట్టుగా చెప్తున్నారు. సో అందువల్ల ₹150, ₹100 ఇటు సింగిల్ స్క్రీన్కి ₹100 పైన పెంచుకోవడం, మల్టీప్లెక్స్కి ₹150 పైన పెంచుకోవడం అనుమతి ఇచ్చాడు. అన్నిటికంటే కూడా ఏంటంటే ప్రీమియర్ షోలు ఇంపార్టెంట్. మనం పుష్ప 2లో కూడా వాళ్ళకి 12 నుంచి 14 crores ప్రీమియర్ షోలోనే వచ్చింది. అందుకని ఇది ఇంపార్టెంట్. రెండోది అప్పుడున్న బడ్జ్ అనేది 1-2 days నీకు ఆ 3 రోజుల్లో మ్యాక్సిమం కలెక్ట్ చేయాలి. ఇప్పుడంతా కూడా పరిస్థితి ఏంటంటే రిలీజ్ అయిపోయినాక సినిమా ఎవడికి నచ్చుతుందో నచ్చుతుందో ఎవడికి తెలియదు. అందుకని ఏం చేస్తున్నారంటే ప్లానింగ్ ఒకటి ప్రీమియర్ షోలకి డబ్బులు ఎక్కువ పెట్టుకోవడం, నెంబర్ ఆఫ్ షోలు వేసుకోవడం, అట్లాగే టికెట్ 10 రోజుల పాటు టికెట్లు రేట్లు పెంచుకోవడం. ఈ లోపల నెగిటివిటీ వచ్చినా కూడా ఈ మ్యాక్సిమం కవర్ అయిపోతుంది డబ్బులు. నాన్ థియేటర్కల్ రైట్స్ ఉంటాయి కాబట్టి ఈ బడ్జ్లో నువ్వు పెట్టిన 250-300 కోట్లు ఎలా లాగాలనేది జరుగుతుంది. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన ఫ్యాన్స్ చాలా బలమైన ఫ్యాన్స్ కాబట్టి, అంటే స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంటుంది కాబట్టి. రెండోది వాళ్ళు కొంత మూర్ఖత్వం ఎక్కువ ఉన్న ఫ్యాన్స్ ఎవరు అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే. సో వాళ్ళు గుడ్డిగా అతన్ని ఆరాధించే బ్యాచ్ ఉంటారు. అందువల్ల టికెట్ ₹1000 అనేది వాళ్ళకి నథింగ్. పైగా ఇది ₹1000కి ఏమి టికెట్ దొరకదు. దీన్ని మళ్ళీ కొంతమంది 1000కి కొని 2000, 3000, 5000 వరకు కూడా అమ్మేవాళ్ళు ఉన్నారు. ఆ మధ్య ఒక ఆయన అమెరికా NRI 5 లక్షలు ఇచ్చి కూడా టికెట్ కొన్నాడు. దాన్ని కూడా ఫండ్కి ఇస్తున్నామని చెప్పారు. సో ఇలాగా ఉంది. రెండవది ఏంటంటే జనసేన పార్టీ ఉండడం కూడా పవన్ కళ్యాణ్ సినిమాలకి మంచి అడ్వాంటేజ్. ఎందుకంటే వాళ్ళకి టార్గెట్ పెట్టేస్తారు. మీ ఊర్లో నువ్వు ఒక 2 థియేటర్లు తీసుకొని ప్రీమియర్ షోలు నువ్వే మొత్తం కొనేసుకొని మీ వాళ్ళకంతా చూపించని. అతను సరే ఇంకేం చేస్తాడు, రాజకీయాల్లో ఉన్నాడు, ఇన్వెస్ట్మెంట్ తప్పదని చెప్పి అతను చేస్తాడు. అలాగే టార్గెట్లు ఇచ్చేసి కూడా చేయడం. అందువల్ల ఏంటంటే మ్యాక్సిమం ప్రీమియర్ షోల్లోనే దాదాపు 15-20 crores వచ్చేస్తుంది. ఇంక ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, సండేకంతా మ్యాక్సిమం అయిపోవాలి. ఇదేంటంటే 250 కోట్లు బడ్జెట్. ఇది పాన్ ఇండియా కాదు. చెప్తారు కానీ పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు కానీ దాని మీద ఎక్కడ వీళ్ళు ఫోకస్ చేయలేదు. అసలు పాన్ ఇండియా మీద దృష్టి పెట్టాల. వీళ్ళు ఏంటంటే మనకున్న అధికారం, మనకున్న సర్కిల్, మనకున్న పొలిటికల్ పార్టీ, మనకున్న ఫ్యాన్ బేస్, వీటి ద్వారా డబ్బులు ఎలా లాగాలన్న స్కీమ్లోనే ఉన్నట్టుగా కనబడుతుంది మనకి. అందుకని దీని మీద మనం గమనిస్తే పెద్ద బడ్జ్ కూడా లేదు. అంటే క్రియేట్ చేయలే వీళ్ళు. దీని మీద ఎందుకు టైం పెట్టేదని. మేబీ ఇంకా అప్పుడు హరిహర వీరమల్లికి వచ్చినట్టుగా వస్తాడేమో పవన్ కళ్యాణ్ 2-3 రోజులకి రావచ్చు కూడా. కానీ మా ఓవరాల్గా అయితే ముందు నుంచి బడ్జ్ కానీ ఇటు తమిళనాడులో, కర్ణాటకలో, లేకపోతే నార్త్లో, ముంబైలో ప్రెస్ మీట్లు కానీ ఇంకోటి కానీ ఏమి ప్రమోషనల్ యాక్టివిటీ లేదు. 21న ప్రీ రిలీజ్ అండ్ ట్రైలర్ అంటున్నారు. అది ఇంకా కన్ఫామ్ కాలేదు ఏ టైంకి ఏది ఉంటుంది అనేది. సో ఏదేమైనా పెద్ద బడ్జ్ లేదు. నేను ఇందాకే గుంటూరులో కూడా ఒక థియేటర్ వాళ్ళతో మాట్లాడాను. ఇక్కడ ఏం పెద్ద బడ్జ్ లేస్తారన్నారు. కానీ ఇప్పుడు వస్తున్న వార్త ఏంటంటే అడ్వాన్స్ బుకింగ్లు విపరీతంగా అమ్ముడు పోయినాయి అనేది రాస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే ఇంకొక అడ్వాంటేజ్ తెలుగుదేశం మీడియా పవన్ కళ్యాణ్ని ఆకాశానికి ఎత్తడం అనేది చేస్తుంటుంది కాబట్టి సినిమాలను కూడా తెలుగుదేశం మీడియా హైప్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే వైసీపీ వాళ్ళు దీనికి యాంటీ కాబట్టి. వైసీపీ వాళ్ళు మూసుకొని ఉంటే ఈ సినిమా బాగుంటా చూస్తారో అది తెలియదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇండైరెక్ట్గా దీన్ని ఇంకా వాళ్ళే ప్రమోట్ చేస్తారు. వాళ్ళు నెగిటివ్గా స్ప్రెడ్ చేసే కొద్దీ తెలుగుదేశం మీడియా రంగంలో దిగి వైసీపీకి యాంటీగా ఈ సినిమాను ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది. అల్టిమేట్గా సినిమా బాగుంటే మామూలు జనం చూస్తారు. మామూలు జనం ఈ హైపులకంతా ఎగ్జైట్ అయిపోయి సినిమా చూసే పరిస్థితిలో లేరు ఇవాళ. ఎందుకంటే ఓవరాల్గా అర్బన్ కన్జంప్షన్ తగ్గిపోయింది. ఒక కాఫీ తాగాలంటే అక్కడ 350-400 రూపాయలు ఉంటుంది మల్టీప్లెక్స్లో. ఒక పాప్కార్న్ తినాలంటే 500-600 ఉంటుంది. సో ఒక ఫ్యామిలీ
పోయి రావాలంటే 2-3 వేలు మినిమం అవుతుంది. సో అందుకని ఏ సినిమా చూడాలనేది మౌత్ టాక్ వచ్చి వాళ్ళకి నమ్మకమైన వాళ్ళు చెప్తే తప్ప చాలామంది కదలట్లా. ఫ్యాన్స్ మాత్రం వెళ్తారు. ఫ్యాన్స్ని బాధాలంటే ₹1000 పెట్టాలి. ఫ్యాన్స్ని తర్వాత పార్టీ నాయకుల్ని బాది కలెక్ట్ చేయడం అనేది ఈ సినిమాకి జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఏంటంటే అడ్వాన్స్ బుకింగ్స్ విపరీతంగా అయిపోయినాయి అనేది వస్తుంది. ముఖ్యంగా డిస్ట్రిక్ట్ యాప్లోను వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనూ ఓపెన్ చేశారు టికెట్స్.